అన్నప్రసాదం చేయడం అవన్నీ మేము ఎన్నో చేసి ఉన్నాడు దశరథ మహారాజు. ఎంతమందిని తీసుకున్నాడండి? ఎన్నో చేసి ఉన్నా అంటే ఎంతో మంది చేసి ఉన్నాడు. దశరథుడికి 3 భార్యలు, ఆయన ఎంతో చేసి ఉన్నాడు. ఆయన కొడుకు ఈయన, చేయవలసింది ఆయన. అలాంటివి ఎన్నో చేసి ఉంటాడు. పెళ్లి చేసే అదృష్టం మీకు కావాలా చెప్పండి, మీకు ఇస్తాం, లేదంటే మేమే చేయిస్తాం. పెళ్లి చేసే అదృష్టం మాకు కావాలి అంటే మేమే చేస్తాం. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో మా అమ్మాయిని తీసుకొని వెళ్ళామన్న మాట మేము పడం. ఏదైనా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం, కానీ తీసుకోవడానికి ఉన్నాం. మేము ఏదైనా సరే కన్యని దానం చేస్తాం. దానం చేసేవాళ్ళం, మీరు తీసుకునేవాళ్ళు. తీసుకునేవారు ఎప్పుడు ఎలా ఉండాలి? ఒక మెట్టు అణిగే ఉండాలి. కాబట్టి అణిగి ఉండి మీరు అడిగారు కదా, పెళ్లి చేయించగలరా, చేయిస్తారా, మీరు చేయిస్తారా, మమ్మల్ని అందుకనే మీరు చేయిస్తా. అసలు మీ శక్తి సామర్థ్యత ఎలా ఉందని విన్నా. చేయించగలం. పెళ్ళేంటి, ఊరేంటి, ప్రపంచం అంతా భోజనాలు పెట్టించగల స్తోమత మా రాముడికి ఉంది. మేము చేయించగలం. మీరు ఏమన్నా మీకు అదృష్టం కావాలంటే మీరు చేయించండి. నేనంటే అదే, రాముడు కాళ్ళు కడుక్కోవాలి అనే అదృష్టం కావాలంటే రండి, లేకపోతే కన్యని దానం చేసుకోవాలని మీరు అనుకుంటే రండి, లేకపోతే అవసరమే లేదు. రాముడికి కాకపోతే కృష్ణుడికి కడుగుతాం, నరసింహస్వామికి కడుగుతాం, వెంకటేశ్వర స్వామికి కడుగుతాం. ఏది కడిగినా నాకే. కానీ నరసింహస్వామి ఎంతో ఉగ్ర స్వభావుడు. ఆయన శాంతమూర్తి ఎవరు లేరు. సరే, నరసింహస్వామి కంటే శాంతమూర్తి ఎవరు లేరని కూడా విన్నాం మేము. విన్నారు, కానీ ఆ అవతారమే మాది కదా. ఆయన క్రూర స్వభావుడు, ఉగ్ర స్వభావుడు. పోనీ కృష్ణుడి దగ్గరికి వెళ్దామంటే ఆయనకి 8 మంది భార్యలు. వారు భార్యలు కాదు, వారు ఏంటంటే భగవంతుణ్ణి ఆర్తిగా వచ్చినటువంటి వారు మాత్రమే తప్ప 8 మంది భార్యలు కృష్ణుడికి కాదు. మరి కృష్ణుడికి భార్యలే లేదంటున్నారు, కృష్ణావతారంలో ఆయనకి ఇస్తా అంటున్నారు. అదే కృష్ణుడికి అసలు ఆయన ఆ జన్మాంతం బ్రహ్మచారి అంటున్నారు, మళ్ళా వెళ్ళి ఆయనకే ఇస్తా అంటున్నారు. అంటే మీరు బ్రహ్మచారికి తప్ప ఎవరికి ఇవ్వరా? పెళ్లి అమ్మాయిని ఇచ్చేది బ్రహ్మచారికి కానీ గృహస్థుడికి ఇస్తారా? పెళ్ళైన వారికి ఇస్తారా, బ్రహ్మచారికి ఇస్తారా? ఇచ్చేదే బ్రహ్మచారి.